రాసుకునే అలవాట్లు ఉన్నాయా లేవు వీళ్ళకి? అలాగే యేసు తిరిగి లేచాడని కూడా వీళ్ళు కల్పించి రాసుకున్నారు. ఎందుకని? కొత్త మతాన్ని తయారు చేయాలి, కొత్త వంటకం వండాలి కదా. మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో లొసుగులు ఉన్నాయి, ఎన్నో డొల్లతనాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పా, దాంట్లో 1,00,000 బూతులు ఉంటాయి. సైన్స్కి నిలబడదు, తర్కానికి నిలబడదు. 500 మంది చూశారు కాబట్టి నమ్మన్నాను. మరి కొన్ని లక్షల మంది యూదులు ఎందుకు నమ్మట్లేదురా? చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు బైబిల్ కల్పితమని, అది తర్కానికి నిలబడదు, సైన్స్కి నిలబడదని వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమండి, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు బైబిల్ కల్పితమా లేక ఐందవ గ్రంథాల కల్పితమని ప్రజలకు ఎలా తెలిసిద్దండి? మీరు బైబిల్లో ఉన్న విషయాలు చెప్పారు, అలాగే ఐందవ గ్రంథాలలో ఉన్న విషయాలు కూడా చెప్పి ఏది కల్పితమో నిర్ణయించుకోండి, ఆలోచన చేయండి అంటే ప్రజలకు వాస్తవం తెలిసిద్ది. అవునంటారా కాదంటారా? ఐందవ గ్రంథాలలో ఉన్న విషయాలు కూడా చెప్పి బైబిల్లో ఉన్న విషయాలు కూడా చెప్తే అప్పుడు ఏది కల్పితం అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. వినాయకుడు గారికి ఈ గరికపోచలతో పూజ ఎందుకు చేస్తారనే కథ అన్నమాట ఇది. స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. పండగలు పరమార్థములు, రచన ఆంధ్ర శేషగిరిరావు గారు, ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు, పేజీ నెంబర్ 249 పేజీ, 250 పేజీ. 249 పేజీలో నేను కొన్ని విషయాలు చదువుతూ ఉన్నాను. వాసన వాసితములైన అనేక పుష్పాలు ఉండగా ఏ వాసన లేని గరికను గణపతి పూజకు ఉపయోగించడంలోని ఆంతర్యం ఏమిటని ఆలోచించే సందర్భంలో మహారాష్ట్రలోనూ తమిళంలోనూ ప్రసిద్ధమై ఉన్న 2 కథలు తడవదగి ఉంటాయి. అంటే మహారాష్ట్ర ప్రజల్లోనూ తమిళ ప్రజల్లోనూ 2 కథలు ఉన్నాయన్నమాట. ఇది ఈ యొక్క గణపతికి గరికపోచలతో పూజ ఎందుకు చేస్తారనేది. మహారాష్ట్రలో వాడుకలో ఉన్న కథను కొదారి అనువారు హిందూ హాలిడేస్ అనే గ్రంథంలో ఇట్లా చెబుతున్నారు. శివుడు పార్వతి పాచికలాడుతూ గరికపోచలతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి సాక్షిగా పెట్టుకున్నారు. ఆ బొమ్మ ఫలపక్షం వహించి ఎంతసేపు శివుని పక్షమే పలికేది. అందుమీద పార్వతికి కోపం వచ్చింది. అతన్ని కుంటివాడిగా శపించింది. నా కుర్రతనానికి నీవు ఇట్లా కోపిస్తే ఎట్లా అని అతడు పార్వతిని ప్రార్థించాడు. ఆమె శాపావధి చెప్పింది. రానున్న భాద్రపద శుద్ధ సవితికి నాగకన్యలు వచ్చి ఇక్కడ గణేష పూజ చేస్తారు. అప్పుడు నీవు వారి వల్ల గణేష పూజను ఉపదేశం పొంది ఆ విధంగా చెయ్యి, నీకు కుంటితనం పోతుంది. ఆ మీద నీవు నా వద్దకు రా. కుంటితనం పోయింది. అతడు పార్వతి చెప్పినట్లు చేశాడు. తన నిర్మాణంలో ఉపయోగపడ్డ దుర్వాను అతడు విశేషంగా గణపతి పూజకు వాడి ఆత్మార్పణం చేసినట్లుగా భావించాడు. గరిక పోచల పూజకు ఆనందించి గణపతి అతని కుంటితనాన్ని పోగొట్టాడు. పూజా వస్తువులుగా అప్పటి నుండి గరికపోచలు గణపతికి వచ్చాయి. ఇది ఒక కథ అన్నమాట. అంటే శివుడు గారు పార్వతీదేవి గారు పాచికలాడుతూ గరికపోచలతో ఒక బొమ్మను చేశారన్నమాట. చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి మధ్యవర్తిగా పెట్టుకున్నారు. తొండి లేకుండా ఎవరు గెలిస్తే వారు పక్షాన్ని చెప్పేటట్టుగా. మనం ఆట ఆడుకునేటప్పుడు ఎవరైనా గెలిస్తే తూచి నేను గెలిచా నువ్వు అబద్ధం ఆడావు అంటాం చూసారా, ఆ టైప్లో అనమాట. తొండి లేకుండా మరి ఉన్నదన్నట్టుగా చెప్పడం కొరకు గరికపోచలతో మరి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఈ జూదం ఆడే సమయంలో వీళ్ళు పాచికలు ఆడుతున్నప్పుడు ఒక బొమ్మను పెట్టుకున్నారు సాక్షిగా. బొమ్మ పదే పదే శివుడి గారే గెలిచినట్లుగా సాక్ష్యం చెబుతూ ఉంది. దాని మీద కోపం వచ్చినటువంటి పార్వతీదేవి గారు ఆ బొమ్మని కుంటివాడిగా చెప్పించిందనమాట, ప్రాణం పోసిన గరికపోచల బొమ్మని. మరి ఇది కల్పితం అంటారా వాస్తవం అంటారా ఆలోచన చేయాలి విఘ్నులైనటువంటి వారు. పార్వతీదేవి గారికి చెలికత్తలు ఉన్నారు, శివుడి గారికి మరి బృందం ఉంది. వీరు ఆట ఆడుకునేటప్పుడు పాచికలు ఆడుకునేటప్పుడు జూదం ఆడుకునేటప్పుడు మధ్యవర్తులు ఎవరిని పెట్టుకుంటారు? ఆమె దగ్గర ఉన్నటువంటి చెలికత్తలను కానీ లేకపోతే శివుడి గారి దగ్గర ఉన్నటువంటి బృందంలో ఉన్నటువంటి వారిని కానీ ఎవరిని కట్ట ఒకరిని పెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట, గరికపోచలతో ఒక బొమ్మను చేసి సాక్షిగా పెట్టుకున్నారంట. ఏం విడ్డూరం అండి. విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులు, ఐందవ సహోదరి సహోదరులు, సత్యాన్వేషకులైనటువంటి వారు మీరు ఆలోచన చేయాలని కూడా కోరుకుంటున్నాను. పార్వతీదేవి శివుడు గారు జోదం ఆటమైంది, పాచికలు ఆడుకోవటమైంది, దాంట్లో గరికపోచలతో బొమ్మను చేసి మరి సాక్షిగా పెట్టుకోవటం, ఇది సైన్స్కి నిలబడిద్దా కరుణాకర్ సుగుణ గారు? తర్కానికి నిలబడిద్దా? ఇది వాస్తవం అంటారా? ఆలోచన చేయాలి. మరొక కథ కూడా ఉంది, తమిళంలో వాడుకలో ఉన్న కథ, అది కూడా నేను చదువుతున్నాను చూడండి.
ఇక తమిళంలో వాడుకలో ఉన్న కథ వినండి. యమధర్మరాజుకు అగ్ని రూపం గల పుత్రుడు పుట్టాడు. అతని పేరు అనలాసురుడు. అతని రాక్షస ప్రకృతి మితిమీరింది. భూలోకాన్ని బూడిద బుగ్గు చేసి అతడు స్వర్గలోకం మీదకి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు రక్షించమని వినాయకుడిని ప్రార్థించాడు. తండ్రి శివుడు ఆలాహలాన్ని కడిచేసి భక్షించినట్లు కొడుకు గణపతి అనాలాసురుణ్ణి నలిపి ఉండగా చేసి మింగివేశాడు. ఆ అగ్ని గణేశుని గర్భంలో ప్రవేశించి అతనికి అమిత తాపం పుట్టించింది. దేవతలు అతనిని తామర పువ్వులతో కప్పారు. అయినా ఆ తాపం చల్లారలేదు. అమృతంతో అభిషేకం చేశారు. అయినా తాపం తగ్గలేదు. ఎన్ని సీత లోపాచారాలు చేసినా ఉపయోగం లేకపోయింది. 250 పేజీలు కూడా చదువుతున్నాను. అంగతాపానికి మందు. అప్పుడు వారందరూ దీనికి చికిత్స ఏమిటని గంగాధరుని ప్రార్థించారు. ఒక్కొక్కరు 21 గరికపోచలు జంటగా తెచ్చి గణపతిని కప్పమన్నాడు శివుడు. దేవతలందరూ అట్లాగే చేశారు. పాదాలు మొదలు తల వరకు గణపతి గరికపోచలతో మునిగిపోయాడు. గరికపోచల స్పర్శతో వాటి ఔషధ గుణం ఎక్కి గణపతి తాపం చల్లారిపోయింది. అప్పటి నుంచి గరికపోచలు గణపతికి ప్రియకరమైన పూజా ద్రవ్యాలు అయ్యాయి. అర్థమైందండి? అంటే పార్వతీదేవి గారు శివుడు గారు జోదం ఆడుకునేటప్పుడు పాచికలాడుతున్నప్పుడు గరికపోచలతోనూ ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ బొమ్మ పదే పదే శివుడి గారే గెలిచినట్టు సాక్ష్యం చెబుతుందని పార్వతీదేవి గారు శపిస్తే గణేశునికి పూజ చేయటం ద్వారా గణేశుడి యొక్క పూజలో ప్రధాన పాత్ర పోషించినట్లుగా చెప్పబడింది. ఈ కథలో మనం చూస్తే వినాయకుడు ధర్మరాజు కుమారుడైనటువంటి అనలాసురుణ్ణి నలిపి ఉండగా చేసి మింగేశాడంట. మాయల పకీర్ కరుణాకర్ సుగుణ ఇది కల్పితమంటే. దేవతలు అతన్ని తామర పువ్వులతోనూ అలాగే అమృతంతో కూడా అభిషేకం చేసినా తాపం తగ్గిపోలేదు. అప్పుడు ఏం చేశారు, ఈ గరికపోచలు తెచ్చి మరి అతని పాదాల దగ్గర నుంచి తల వరకు నింపితే దాంట్లో ఉన్నటువంటి పరశు ద్వారా అంట ఈ గణపతికి ఎక్కి తాపం తగ్గిపోయిందన్నమాట. అప్పటి నుంచి మరి వినాయకుడికి ప్రియమైనటువంటి పూజా ద్రవ్యంగా మారిందని కథ చెబుతుంది. కట్టు కథలు అంటే ఇలా ఉంటాయండి. విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులు, ఐందవ సహోదరి సహోదరులు, మీరు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఏది కల్పితమో మీరు గ్రహించండి. ఇది తర్కానికి నిలబడుతుందా, ఇది సైన్స్కు నిలబడుతుందా, ఇది వాస్తవమేనా? ఇలాంటి కల్పితాలన్నీ కూడా ఐందవ గ్రంథాల్లో పెట్టుకొని బైబిల్ కల్పితం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ విషయాలు కూడా చెప్పండి ప్రజలకి. ఇన్ని సంవత్సరాలు మోసపోయింది ఎవరనేది వాస్తవం తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. సత్యం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ వీడియోలు చేస్తున్నాం తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. అలాగే మరొక వీడియోలో వినాయకుడికి ఏనుగు తల రావటానికి, బాణపొట్ట రావటానికి, వికారమైనటువంటి రూపం, వికృతమైనటువంటి ఆ రూపం రావటానికి పార్వతీదేవియే శాపం పెట్టింది అనే వీడియో కూడా చేస్తాను. మరి ఆ వీడియో కూడా విని ఒక వినాయకుడి కథ ఎన్ని రకాలుగా ఉందో ఆలోచన చేయండి మీరు. అంటే వినాయకుడినే పార్వతీదేవి చెప్పించిందన్నమాట. మరి ఆ కథ ఏంటో నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులు, ఐందవ సహోదరి సహోదరులు, సత్యాన్వేషకులందరూ కూడా ఆలోచన చేయండి. ఒక వినాయకుడి కథ ఎన్ని రకాలుగా ఉందో. వినాయకుడికి ఏనుగు తల రావటం, శివుడు ఆ తలకాయ నరికేస్తే మరలా తీసుకొచ్చి ఏనుగు తల పెట్టినట్టుగా గ్రంథాల్లో ఉంది. అలాగే పార్వతీదేవియే వినాయకుడిని శపించినట్లుగా నీకు ఏనుగు తల వస్తుంది, బాణపట్టు వస్తుంది, వికృతమైన రూపం వస్తుందని పార్వతీదేవియే శపించినట్లుగా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇది కల్పితం అంటే. ఆ వీడియోని మరలా నేను త్వరలోనే రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.